ఇదిగా సార్ లవ్ స్టోరీస్ కోసం ప్రకటన ఇచ్చాం కదా, ఏమైంది? మన స్టాండర్డ్ లో ఏది రాలేదు సార్. సార్ నాది లవ్ స్టోరీయే సార్. ఏ సినిమా చూసి రాసావమ్మా? ఇట్స్ రియల్ లైఫ్ స్టోరీ సార్. జరిగిన కథ. జరిగిన కథ? అవునండి. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 12 ఏళ్ల క్రితం అరకులో. ఎవరి కథ అది? నా స్నేహితురాల్ది. మొత్తం రాసావా? 50 పేజీలు రాశాను. మీకు నచ్చితే మిగతావి రాసిస్తాను. నీ పేరేంటమ్మా? రేణు సార్. ఈ సీరియల్కి పేరేం పెట్టావు? మనసంతా నువ్వే. చంటి, చాలా మంది నా సీరియల్ చదువుతున్నారు. నువ్వెప్పుడు చదువుతావు? నన్నెప్పుడు కలుస్తావు? అమ్మాయి గారు, మీకు ఫోన్ అండి. హలో. హలో, ఐఎమ్ అరుణ్ స్పీకింగ్. ఓ హాయ్ అరుణ్. ఎక్స్క్యూజ్ మీ. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వు, ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు? అదంతా సరే గాని నీ ఫ్రెండ్ చంటి దొరికాడా? లేదు అరుణ్. అదేంటి, నీ బర్త్డేకి అరకు రాలేదా అతను? మ్హూ. ఓ ఓకే ఓకే, మిస్ అయి ఉంటాడు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఆ, మా చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ అన్నీ సీరియల్గా రాయబోతున్నాను. వాట్? ఎస్. ఏదైనా వీక్లీలో సీరియల్గా రాస్తే తను చదివి నన్ను కనుక్కుంటాడని ఆశ. డోంట్ యు థింక్ దిస్ ఇస్ సంథింగ్ ఫనీ? నో, ఐఎమ్ సీరియస్. ఈ ఇంటర్నెట్ కాలంలో ఎంతమంది మ్యాగజైన్స్ చదువుతున్నారంటావాను? హార్డ్లీ ఒక 10% కూడా ఉండరు, ఇజంట్ ఇట్? ఆ 10% ఛాన్స్ కూడా నేను మిస్ అవ్వను. ఎక్స్క్యూజ్ మీ సార్. కథలైతే ఆ పక్క వెళ్ళండి, సీరియల్ అయితే ఈ పక్క వెళ్ళండి. రెండు కాకపోతే నాతో చెప్పండి. యాక్చువల్లీ ఐ హావ్ కమ్ టు. అర్థమైపోయింది. 8 మీట్ అవ్వండి. ఎక్కడుంటారు? గుంటూరు అరండాలపేటలో పని మీద వెళ్ళారు. 2 రోజుల తర్వాత వస్తారు. రాళ్లబండి. ఆ, ఆ, అలాగే నా సమాధానం చెప్పేది. ఉమ్. ఏం కావాలి మీకు? ఎడిటర్ గారిని చూడాలి. ఓ, ఆయన ఫేస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అది అలాగే ఉంది. నేను ఒక కథ రాశాను, దాన్ని సీరియల్గా వేస్తారేమోనని. ఓ, కథ తీసుకొని లోపలికి వెళ్ళారనుకోండి, ప్రశ్నల వర్షం. మీ నాన్న రైటరా, మీ అమ్మ రైటరా, మీ నాయనమ్మ రైటరా, మీ తాతయ్య రైటరా, మీ బాబాయ్ రైటరా, మీ పిన్ని. డాడీ, మీ గురించే చెప్తున్నాను డాడీ. అంతా విన్నాను. నమస్తే. ఆ అమ్మాయి లోపల రమ్మను. వెళ్ళండి, మీకే తెలుస్తుంది. చెప్పమ్మా, ఏం కావాలి? నేను ఒక కథ రాశానండి. ఆహా, ఏం చదివా? కంప్యూటర్ డిగ్రీ చేశాను. ఎక్కడ? మలేషియా. ఆహా. ఏ, ఎవడా ప్రూఫ్ తిట్టింది? తొందర రమ్మను వాడిని ఇక్కడికి. చూడమ్మా, కంప్యూటర్ చదువుతూ మలేషియాలో ఉన్నావంటే నువ్వు ఏ టైప్ తెలుగు కథ రాసి ఉంటావో నేను ఊహించగలను. నేను చాలా బిజీగా ఉన్నాను, అలాంటి కథలు వేసుకోలేను. దయచేసి వెళ్ళిపో. లేదు సార్, నేనేం రాశానో వెళ్ళమ్మా, నాకు కోపం వస్తుంది. కోపం వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే డాక్టర్ వస్తాడు, డాక్టర్ వస్తే ఫీజు అడుగుతాడు. సార్, ఏంటయ్యా ఇది? పని మనిషి కృష్ణవేణి వంటింట్లోంచి హాల్లోకి వచ్చి బట్టలు విడిచి వెళ్ళిందా? విడిచి వెళ్ళటం ఏంటయ్యా, మడిచి వెళ్ళింది. ప్రూఫ్లు కూడా నేను తిట్టుకోవాలా? సారీ సార్. నువ్వేంటమ్మా ఇంకెక్కడ ఉన్నావు? వెళ్ళు. ఇదిగా సార్, లవ్ స్టోరీస్ కోసం ప్రకటన ఇచ్చాం కదా, ఏమైంది? మన స్టాండర్డ్ లో ఏది రాలేదు సార్. సార్ నాది లవ్ స్టోరీయే సార్. ఏ సినిమా చూసి రాసావమ్మా? ఇట్స్ రియల్ లైఫ్ స్టోరీ సార్. జరిగిన కథ. జరిగిన కథ? అవునండి. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 12 ఏళ్ల క్రితం అరకులో. ఎవరి కథ అది? నా స్నేహితురాల్ది. మొత్తం రాసావా? 50 పేజీలు రాశాను. మీకు నచ్చితే మిగతావి రాసిస్తాను. నీ పేరేంటమ్మా? రేణు సార్. ఈ సీరియల్కి పేరేం పెట్టావు? మనసంతా నువ్వే.
చంటి, చాలా మంది నా సీరియల్ చదువుతున్నారు. నువ్వెప్పుడు చదువుతావు? నన్నెప్పుడు కలుస్తావు? ఏమంటే స్వాతి మ్యాగజైన్ ఉందా? రావడం అయిపోవడం రెండు అయిపోయాయి. చూడండి ఏదైనా ఒక కాపీ లేవు సార్, ఉందేమో. అన్నీ అయిపోయినాయి. ఒక్క కాపీ అండి, ఇంకెక్కడ లేవు సార్. దొరక్క ఇక్కడ దొరుకుతుందని చెప్తా అదే వచ్చాను. లేవని చెప్తున్నా కదా. చూడండి ఒక్క లేవు కాపీ సార్, కావాలండి, అయిపోయినట్టు అర్జెంట్ వినండి. అండి. లేవు, వెళ్ళండి. ఇది ఉంది కదండి ఒక్క బాబాయ్, మా కాపీ. ఆవిడ కాపీ అండి బాబు, ఇంటికి తీసుకెళ్ళిపోతే అయ్యో, చంపేస్తుంది. కావాలంటే 5 రూపాయలు ఎక్స్ట్రా అమ్మో, ఇస్తానండి రాత్రి బాబు. ఫుడ్ ఉండదు. వెళ్ళండి వెళ్ళండి సార్, మీకే చెప్పేది. వెళ్ళండి వెళ్ళబాయ్ బాబు. గోల్డ్ ప్లేట్ ప్యాకెట్ ఇవ్వండి. ఇదిగో డబ్బులు, మ్యాగజైన్ తీసుకెళ్ళండి. అమ్మయ్యా, తెచ్చావరా? తెచ్చాను. ఎంత చచ్చాను అనుకున్నావు? థ్యాంక్స్ రా. ఏముంది దాంట్లో? పోరా. ఏమే నా ఆరేసిన చీర ఎక్కడ పెట్టావు? పోబమ్మా, నాకు తెలీదు. అక్కడ పెట్టావా? ఫెంటాస్టిక్. టెండూల్కర్ అవుట్ అయితే ఫ్యాంటాస్టిక్ అంటావేంటి? ఏహే, అది కాదు. అసలు ఈ సీరియల్ ఎంత అద్భుతంగా రాసిందో రేణు. ఐ లవ్ హర్. ఇందులో తమాషా ఏంటంటే చిన్నప్పుడు అమ్మాయి అబ్బాయి చెప్పేది విను. నిన్నే నా మోకాలి దెబ్బ తగిలి నా మెదడు పనిచేయట్లేదు. ఎవరండి మీరు? ఏ కథలో చూసినా ఇంతేగా ఉంటుంది. హీరో హీరోయిన్ లవ్ చేసుకోవడం, డాడీ. వాళ్ళ లవ్ ని పెద్దవాళ్ళు ఒప్పుకోపోవడం, వాళ్ళు పెద్దవాళ్ళు ఎదిరించి పెళ్లి డాడీ. చేసుకోవడం. ఇదిగో అమ్మా, నాకు బోడంత పని ఉంది, నువ్వు వెళ్ళి పని చూసుకోపో. ఒరే అన్నయ్య, ఈ కథ వినేరా ప్లీజ్ రా. మనసంతా నువ్వే అని ఒక సీరియల్ ఉంది, రేణు రాస్తుంది. ఎంత బాగా రాస్తుందో తెలుసా? చిన్నప్పుడు అను చంటి అని 2 పిల్లలు ఉండేవాళ్ళరా. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వెళ్ళిపోయే ముందు ఆ అమ్మాయి చంటికి ఒక వాచ్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో అని ఒకటే టెన్షన్ రా. మిగతా కదా వచ్చే వారం చెప్తానే. బా ఎంత అయిందయ్యా? మీటర్ 35 రూపాయలండి. తీసుకో. ఇంకా 5 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు? అప్పెక్కొచ్చాం కదండి. డౌన్ లో దిగాం కదా, దానికి దీనికి చెల్లు. వాళ్ళే బేరమే. ఏంటి అంకుల్ ముష్టి 5 రూపాయల కోసం ఆటో ఓడితో గొడవ? ఇవ్వచ్చు కదా. నువ్వు కూడా ఎక్కువచ్చావు కదా, నువ్వు ఇవ్వచ్చు కదా. ఓ సామెత ఉందండి. ఏంటో అది? ఉందన్నాను కానీ తెలుసానన్నా? మన దగ్గర మందు ఉంది, వాళ్ళ దగ్గర లేదు. ఎవరిని దూరతారు, జాగ్రత్త. నమస్తే సార్. నమస్తే. ఏం ట్రైను ఇప్పుడే వచ్చేది? నీకోసం చూస్తున్నా. హాయ్. హాయ్. ఏ శృతి, ఈ అమ్మాయి రేణు అని మన పత్రికలో మనసంతా డాడీ, నీకు రేణు గారిని పరిచయం చేసిందే నేను. నిజమే కదా. అట్లు సార్ 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 అటు కాదు సార్, ఇటు సార్. మరి ఆ ఫంక్షన్ ఏంటి? స్వాతి మ్యాగజైన్ ఫంక్షన్ సార్. మరి మన మ్యారేజ్ ఫంక్షన్ ఎక్కడ? ఇటు సార్, రండి సార్. రండిరా. హాయ్. హలో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. భోజనాలు ఎక్కడ? అక్కడ కంగారు పడినట్టున్నాడు. రే నువ్వు కూడా రావాలరా. ఇక్కడ కనిపించావు, మళ్ళీ ఎక్కడ కనిపిస్తావు లేదు. నన్ను కలిసాను రావండి. ఏంటి అంకుల్ తినేద్దామా? ఆ పార్టీ చూడు, ఫుల్ పటాస్. లాగిదాం పద. బాగోదేమో అంకుల్. వెళ్ళకపోతే బాగుండదు, పద. షాల్ వి టేక్ ది బాటిల్స్? నో ఓన్లీ ఇన్ క్లాసెస్. ఓన్లీ గ్లాస్? ఎస్ సార్. సార్, రేణు రాసిన మనసంతా నువ్వే సీరియల్కి రెస్పాన్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఫంక్షన్ ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకండి? చంద్రబాబు నాయుడు తాలూకా. హ? ఆయన మాకు సీఎం అవుతారులేండి. లాగించండి, లాగించండి. ఇంక తాగేచ్చా? ఈడు కూడా మనలాగా బెవర్స్ గాడే ఉంటాడు, అందుకే లాగించేయమంటున్నాడు. అదే వాడి ఇంట్లో. వాళ్ళేరి. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, వాట్ సర్ప్రైజ్. నిజంగానే సర్ప్రైజ్ అండి. వస్తానండి. ఇంకా భయపడతారేంటి? మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. రండి, మిమ్మల్ని మా డాడీకి పరిచయం చేస్తాను. అది కాదండి. ఎంపీ గారు రాగానే మన పార్టీ స్టార్ట్ చేసేస్తాం. డాడీ, మీట్ మై ఫ్రెండ్ వేణు. నమస్కారం అండి. మందు అక్కడ బాబు, అబ్బాయి నేను తాగానండి. ఫుడ్ అక్కడ. అది కాదండి, మా నాన్న. నాన్న బాటిల్తో. అరే వేణు, స్కాచ్ రా. ఏనా బాగుందో స్కాచ్, ఎన్ని పేకలు వేసినా ఎక్కట్లేదు. నీకేమన్నా? నాకు ఎక్కేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, తమది ఎన్నో పేక? నాన్న, ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? స్వాతి ఎడిటర్ శివరామ్ గారు. ఆ? ఈ ఫంక్షన్ ఈయనదే. గుడ్ మార్నింగ్ సార్.
రేపు పొద్దున్నే వచ్చి చెప్పండి. సార్ ఎంపీ గారు వచ్చేసారు. నమస్తే ఎంపీ గారు. ఏవయ్యా శివరాం, ఎలా ఉన్నావు? బాగున్నాను. నీకేలే ఏ వన్లా ఉంటావు. ఏ వన్ మ్యాగజైన్ కదా. ఆ అమ్మాయి ఎవరు? నీ కూతురా? అలాంటిదేనండి. అర్థమైందిలే, మళ్ళాంటి వాళ్ళకి ఇవన్నీ మామూలేగా. నమస్కారం నమస్కారం. రండి సార్, కూర్చోండి కూర్చోండి. నమస్కారం. ఏమిటయ్యా విశేషాలు? ఏదో మీ దయ వల్ల అంతా బాగానే ఉన్నా సార్. మళ్ళీ ఏంటి? ఇప్పుడే అయింది కదా. బోర్డు మందు మిగిలిపోయింది, ఆయన ఫీల్ అవుతాడు, అందుకని తాగి అవసరం లేదు, పారేస్తున్నాను. పెట్టేయండి నాన్న. నువ్వు ఎలా తాగో కదా, నాన్న. నువ్వు పోరా రేయ్, పో. పెట్టు నాన్న ప్లీజ్. పోరా పో. నాన్న. ఈడెవడండి, ఈడు తాగడం మనల్ని తాగనివ్వడం. పోరా. ఏంటో ఈయన అస్సలు చెప్పిన మాట వినరు. ఏంటో ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. ఝన్ ఝన్ ఝన్